ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున రెండంతల ఆశీర్వాదాలను మనకిస్తున్నాడు. బంధింపబడిన స్థితి నుండి విడిపించి అలాగే వదిలివేయకుండా వర్ధిల్ల చేస్తానంటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఈ లోకాన్ని, సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త. ఆయన సర్వశక్తి గల దేవుడు, అద్భుతాలు చెయ్యువాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. తన బిడ్డల పట్ల మేలు చేసేవాడండి. ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. సంతులేని దానిని కుమార్ల సంతోషముగల తల్లిగా మారుస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క గొప్పతనం, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఇలా చెబుతూ పోతే దినములు చాలవండి. గడిచిన సంవత్సరంలో నువ్వు ఏ విషయంలో, ఏ పనిలో బంధింపబడిన స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఫలములు లేక బాధపడుతూ వచ్చావో, ఏ కార్యాలు నీ జీవితంలో జరగలేదో, ఎలాంటి మేలులను నువ్వు పొందుకోలేకపోయావో, ఇలా రకరకాల బంధకాల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తానంటున్నాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ పక్షమున పూర్ణ రక్షణ కలగజేయువాడు. అనుదినము మీ భారాలను భరించువాడు. నిన్ను మరణం నుండి, ఖడ్గ బలం నుండి, శత్రువుల నుండి, అపవాది నుండి రక్షిస్తాడు. మరణము, అపవాది, ఖడ్గము ఇలా మనల్ని బాధ పెట్టే ప్రతిదీ ఆ దేవుని వశమున ఉన్నవండి. ఆయనకు వీటన్నిటినీ ఏదైనా చేసే శక్తి ఉంది. కరువులో, బాధలో, శ్రమలలో ఉన్న వారికి ఆ దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అనాథలను ఆదరిస్తాడు. విధవరాండ్లకు న్యాయకర్తగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ ఎడల కూడా ఆ గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా చేస్తాడు. నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాడండి. అయితే దేవుడు నిన్ను ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి విడిపించాలన్నా, నిన్ను వర్ధిల్ల చెయ్యాలన్నా నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయనకిష్టునిగా జీవించాలి. నీ ఇంట్లో ఉన్న దుర్మార్గమును, పాపమును దూరముగా తొలగించి నీవు సర్వశక్తుడగు దేవుని వైపు తిరిగితే నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నత స్థలముల మీద నిన్ను నిలవబెడతాడండి ఆ దేవుడు. ఈ కార్యమును త్వరపెడతానంటున్నాడు ఆ పరమ తండ్రి. ఆనాడు అబ్రహాము దినములలో బహు కరువు వచ్చింది. ఇస్సాకు తన భార్య రిబ్కా అన్య దేశంలో పరవాసిగా ఉన్నారు. పంటలు లేవు, నీరు లేదు, తినడానికి ఆహారము లేదు. అంతా బంధింపబడిన స్థితిలో ఉంది. ప్రజలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇస్సాకు దేవునిని సేవిస్తూ, ఆయనకిష్టునిగా బ్రతుకుతూ, దేవుని ఆజ్ఞలను గైకుంటూ జీవించాడు. కాబట్టే ఆ దేశంలో ఇస్సాకు విత్తనాలు వేసి పంట పండిస్తున్నాడు. దేవుని కృపను బట్టి అంతటి కరువు సంవత్సరములలో కూడా దేవుడు నూరంతలుగా ఫలమును దయచేస్తూ వచ్చాడండి ఇస్సాకుకు. ప్రియ విశ్వాసి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు కదా తనను. కనుక అతడు గొప్పవాడైనాడు. అతడు మిక్కిలి గొప్పవాడై క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. దేవుడు ఇస్సాకును ఎంతగానో ఆశీర్వదించి హెచ్చించినాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా వర్ధిల్లని స్థితిలో ఉండాలంటే, ఇస్సాకు వలె దేవుని ద్వారా క్రమక్రమంగా అభివృద్ధి పొందాలంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవునిని నీ దేవునిగా చేసుకోవాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నీతిమంతునిగా, నీతిమంతురాలిగా జీవిస్తే దేవుడు నిన్ను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ బంధింపబడిన స్థితి నుండి, నీ బాధలు, నీ కష్టాల నుండి నీకు గొప్ప విడుదలనిస్తాడు. ఈనాడు నీకు ఉద్యోగం రావడం కష్టంగా ఉందేమో. నీ వ్యాపారం అభివృద్ధి చెందడం జరగని పనిగా నీకు కనిపిస్తుందా? నీకేది కలిసి రాక, ఎందులో ఫలింపు లేక నీ ఎదుట అన్ని దారులు మూయబడిన స్థితిలో ఉన్నాయా? నీ బీదరికం, నీ ఒంటరితనం, నీ అనారోగ్యం, నీ ఆర్థిక ఇబ్బందులు నిన్ను కృంగదీస్తున్నాయా? నీకెదురయ్యే ప్రతి పరిస్థితి నిన్ను ఎంతగానో బాధిస్తుందా? నీ బంధకాల నుండి నిన్ను విడిపించేవారు లేరని బాధపడుతున్నావేమో.
అందరి మధ్య తృణీకరించబడిన వానిగా, ఎన్నికలేని వానిగా, బలహీనునిగా ఉన్నావని బాధపడుతున్నావా? నీకింకా ఉద్యోగం రాలేదా? నీకింకా వివాహం జరగలేదా? నీకింకా సంతానం కలగలేదా అని అనేకులు సూటిపోటి మాటల చేత బాధిస్తుంటే ఆ మాటలను నువ్వు తట్టుకోలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పటి దీనమైన నీ స్థితిని ఆ దేవుడు బాగుగా మార్చబోతున్నాడు. అన్ని విధాలుగా నిన్ను వర్ధిల్లే స్థితిలో ఉంచబోతున్నాడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ జీవితం, నీ కుటుంబం దేవునికి నచ్చినట్లుగా ఉందా? దేవునికి లోబడి మీరు బ్రతుకుతున్నారా? అయితే తప్పకుండా ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించి వర్ధిల్లజేస్తాడు. మీ కుటుంబంలో ఉండే దుఃఖాన్ని తొలగిస్తాడు. గొప్ప సంతోషం, సమాధానంతో నింపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు మాత్రమే మనల్ని వర్ధిల్లజేస్తాడు. ఆ దేవుడు మాత్రమే మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆ దేవుడు మాత్రమే మనల్ని అత్యధికంగా హెచ్చిస్తాడండి. ఇంతటి గొప్ప శక్తి ఈ లోకంలో దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుని మీదనే ఆధారపడు, దేవుని వైపే చూడు, ఆయనకే మొరపెట్టు. తప్పకుండా నిన్ను ప్రతి పరిస్థితి నుంచి విడిపించి నిన్ను వర్ధిల్లజేస్తాడు. నీ హృదయంలో గొప్ప సంతోషం నింపుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. సజీవులనుగా కాపాడినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, బంధింపబడిన స్థితి నుంచి విడిపించే దేవుడోగా, విడిపించి వర్ధిల్ల చేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, ఈనాడు ప్రతి పరిస్థితిలో, ప్రతి పనిలో బంధింపబడిన వారిమిగా ఉంటున్నాము దేవా. మార్గాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయి దేవా. ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నాము. ఎంత కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా ఎటువంటి విజయాన్ని చూడలేకపోతున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మా స్థితిని ఎరిగి మమ్మను అట్టి స్థితి నుంచి విడిపించాలని, మాకు గొప్ప ఆశీర్వాదము అనుగ్రహించాలని మా విషయమై ఆశపడిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో వర్ధిల్లే స్థితి మాలో లేదు దేవా. గడిచిన దినములలో మీ యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకోలేకపోయాము తండ్రి. అయ్యా, మా బుద్ధిహీనత, మా పొరపాటును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో దేవా, మిమ్మును సేవించే వారిమిగా, మిమ్మును ఆశ్రయించే వారిమిగా, మీకే మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, అపజయాల నుండి, ఆటంకాల నుండి మమ్మను విడిపించండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. వర్ధిల్ల చేయమని, ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే నీ బిడ్డలమైన మేము ఉన్నత స్థితిలో ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తుండగా, విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా, నమ్మకంతో మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ గొప్ప కార్యములు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో మీ కృపను మెండుగా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, విపత్కర పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఒక్క జాబు కూడా రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దుఃఖంలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని, వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. బలహీనులుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి. వ్యాధులు, నొప్పులు, గాయాల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా గడుపుతున్న బిడ్డలందరినీ మీరే దృష్టించండి దేవా. వారి పడక మీద నుండి లేవనెత్తండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్న వారి ఆశను మీరు తీర్చండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల చెకప్లు చేయించుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి టెస్ట్లో సహాయం చేయండి. నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. భద్రతను, క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు వర్ధిల్ల చేయమని, సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా సహాయం చెయ్యండి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, కష్టం, దిగులు, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డల్ని మీరు కాపాడండి. దుష్టు నుంచి, అపవాద నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి.
తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, సమాధానం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. కుటుంబ సభ్యులంతా గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానంతో నింపబడుటకు సహాయం చేయండి. వారి మధ్య ఐక్యతను, ప్రేమను, అనురాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీకున్న తలంపులను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడవు తండ్రి, ఏ కీడు మా దరికి రాకుండా కాపాడే దేవుడవు తండ్రి. విరోధుల చేతుల నుండి, కష్టాల నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి మమ్మను రక్షించే దేవుడోగా, విడిపించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు ఈ దినమును రాయబోయే పరీక్షలలో మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మారం చెయ్యకుండా స్కూలుకు వెళ్లే మనసును బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరు స్కూల్స్కి, కాలేజెస్కు, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి, రక్షించండి, కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతనంగా మీ కొరకు జీవించే వారిమిగా సిద్ధపరచండి. నూతన హృదయం, నూతన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాత వాటిని విడిచిపెట్టి అయ్యా మీ కొరకే జీవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీకు ఇష్టలంగా, మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మను, మా కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.